మహారాజు శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయా? పడ్డానండి. వాకం చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిలిన వాళ్ళు పీని గిళ్ళ తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడు కనెక్షన్. అదా, ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్టులో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొరా, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొరా నీకు మొక్కుతాను, నా మామ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చేస్తుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే రా, ఎందరికి రా, బాగా కనపడు. బెదిరితే అదో కారణం. అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీసి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి, నీ భీముడు వచ్చి నా తొడ చీలుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినచ్చు. ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడ తేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేడకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. చెల్లెమ్మా, రా.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో. ఇది 69వ తప్పు. పాటకు ముందు ఖైదు వేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు, ఏదో పురుతనం కొద్దీ నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటి అన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జన అనుకుంటున్నారు. నా తడాఖా తెలియదు. నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంట అంటలేదు. వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నాకు అదేం కానన్నయ్య. నేను చాడబడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టి బూడిద వేస్తావా? నీకు బూడిద మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. యువతులు ఊరికే పోదు, నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే లేవని నువ్వు కుమిలి ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిలే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్రం పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ తాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా. పార్థుకి ఏ ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి. ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది.